భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున రైతు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ దేవకి వాసుదేవరావు గారు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోల్ మధుసూదన్ రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు, పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు రైతులకు సంఘీభావంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలని, ముఖ్యంగా అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఫసల బీమా అమలు చేయట్లేదు, అలాగే రైతు భరోసా ఇస్తానని అది ఇంతవరకు రైతులకు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానని 2 లక్షల పైన ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా ఇంతవరకు రుణమాఫీ చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అలాగే మొన్న అకాల వర్షాలకి నష్టపోయిన పంటలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తానని ప్రకటించారు. దానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఇంకొంచెం నష్టపరిహారం పెంచాలని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు డిమాండ్ చేశారు. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇస్తారన్న 10,000 కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లోకి ఇవ్వలేదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే వడ్లకి బోనస్గా 500 రూపాయలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు కూడా ఆ యొక్క బోనస్ ని రైతు అకౌంట్ లో వేయలేదు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రపంచానికి, భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు, వారికి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. తక్షణమే మీరైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత శాసనసభ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా అన్ని రకాల పంటలపైన 500 రూపాయలు ఎంఎస్పీ పైన ఇస్తామని కల్లబొర్లు కబుర్లు చెప్పి, మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులను నట్టేయటం ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి రైతుల యొక్క కన్నీళ్లు దూసే పరిస్థితుల యొక్క ప్రభుత్వం లేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైనా అయిందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. ఎక్కడైనా మేము చేసినాము రుణమాఫీ 2 లక్షలు చేసినామని మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయాలి. మేము చేసిన సిద్ధంగా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరగలేదు. గత సంవత్సరం నవంబర్ 30 ఒక లిస్టు రిలీజ్ చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ వీళ్ళందరికీ ఇస్తున్నాము, వీళ్ళందరూ కూడా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఒక లిస్టు రిలీజ్ చేసి డబ్బు లేకుండా రైతులను మోసం చేసిండ్రు. ఈ ప్రభుత్వం పైన మోసం చేసినందుకు చీటింగ్ కేసు బుక్ చేయాల్సింది. ఇది రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజే అందరికి కూడా ఎలాంటి భవిష్యత్తు లేకుండా, ఎలాంటి షరతు లేకుండా అందరికి రుణమాఫీ చేస్తామని చెప్పినవు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, రుణమాఫీ చేయలేదు. నెంబర్ 1. 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, 12,000 తగ్గించినావు. ఆ 12,000 రూపాయలు కూడా అరకొరకు ఇస్తున్నావు. ఈరోజు ఎక్కడ కూడా రైతులకు రైతు భరోసా ఇస్తలేదు. రైతులకు భరోసా ఇవ్వని కారణంగా, రుణమాఫీ చేయని కారణంగా కొత్త రుణాలకు రాక రైతులు పూర్తిగా కూడా బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరిగినా గానీ ఇవాళ రైతులు 1 రూపాయి కూడా వ్యవసాయ పెట్టుబడులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు పైసలు ఇవ్వలేదు, మీరు రైతు భరోసా ఇవ్వలేదు. మరి వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపైన ఆధారపడి అధిక వడ్డీలకు తీసుకొచ్చి ఈ రోజు అప్పులు చేసి పెడితే కాలం కలిసి రాక ప్రకృతి కన్నెర చేసి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఇవాళ పంట నష్టం జరిగితే
మీరు తూతుంబంగా 10,000 ఇస్తానని మాట చెప్పినారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు డిమాండ్ చేసినారు. 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. కనీస పెట్టుబడులు ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తే ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా బీమా సొమ్ము పొందే అవకాశం ఉండేది. బీమా కంపెనీల ద్వారా ఇలా నష్టపరిహారం పొందే అవకాశం ఉండే. ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తే నరేంద్ర మోడీ గారి పేరు వస్తున్నది, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది. ఒక రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కోణంతో ఈ రాష్ట్రంలో మీరు రైతులను నట్టేయటం వస్తున్నారు. రైతుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతులు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. రైతుల పూర్తిగా కూడా దేశానికి వెన్నెముకైన రైతాంగాన్ని పూర్తిగా కూడా ఈ రోజు అనేక రకాల కష్టాలు పడుతుంటే తీవ్ర సంక్షేమంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించిన కోసం మరి ఆ దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు ఈ రోజు ఎంఎస్పీ రేటు మరి 2,389 రూపాయలు ఇవాళ కనీస మద్దతు ధర రైతాంగానికి ప్రతి ఒక్క క్వింటాల్కి వరి ధాన్యానికి ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా పత్తికి ఈ రోజు 8,115 రూపాయలు కనీస మద్దతు ధరిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఈ యొక్క ప్రభుత్వం సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 క్వింటాలు కొనమని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది. ఇవాళ మరి చేస్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు కేంద్రానికి సీసీఐకి 7 క్వింటాలు కొనమని చెప్తూనే కొంటున్నారు. దాన్ని మళ్లీ మా యొక్క కిషన్ రెడ్డి గారి ద్వారా, మా యొక్క బండి సంజయ్ గారి ద్వారా, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి నిన్న మార్పు చేయడం జరిగింది. ఎంతైనా కొనడానికి సిద్ధంగా ఉన్నది సీసీఐ కేంద్ర ప్రభుత్వము. ఎంఎస్పీ రేటుకు రాష్ట్ర ప్రభుత్వము తప్పుదారు పట్టించింది. L1, L2, L3 అనేటువంటి సిస్టమ్ ఉంటుంది అందులో. దానికి పూర్తిగా కూడా డిస్కలర్ వచ్చినా ఏదొచ్చినా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. సీసీఐను తప్పుదారు పట్టించినటువంటి కేంద్రానికి తప్పుదారు పట్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి రైతాంగానికి, పత్తి పండించే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు చెప్పారు? కేంద్ర కేబినెట్ ఏమైనా డిసైడ్ అయ్యిందా 7 క్వింటాలు కొనమని? 7 క్వింటాలు కొనమని ఇలా సోషల్ మీడియాలో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం బదనాం చేసే విధంగా పెడతా ఉన్నారు. ఎక్కడున్నది? ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాల ద్వారా వస్తా ఉన్నది. ఎవరు చెప్పి ఆర్డర్? కేబినెట్ నిర్ణయం అయిందా? మీ దగ్గర ఏమైనా ఉత్తర్వు ఉన్నదా? సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిందా? ప్రహ్లాద్ జోషి గారు ఇలా నల్గొండకు వస్తున్నాడు, ఆయన ఏమైనా ఇచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తప్పి మిగతా రాష్ట్రాలకు అందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ వైజ్ పాలసీ ఉంటుంది. తెలంగాణ స్టేట్ లోనే కేవలం 7 క్వింటాలు తీసుకోమని ఎందుకు పెట్టదు? ఎక్కడైనా ఒక మహారాష్ట్ర ఒక పద్ధతి, గుజరాత్ లో ఒక పద్ధతి ఉన్నది కదా. 7 క్వింటాలు తీసుకోమన్నారు పత్తి అని మీరు కేంద్ర ప్రభుత్వం బదనాం చేస్తున్నారు. ఇవాళ మళ్లీ వారు సరి చేసుకుని ఇవాళ 10-12 క్వింటాలు కొనమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేని కారణంగా, అవగాహన లోపం వల్ల ఈ రకంగా ఈ రోజు పత్తి పండించే రైతులు ఈ నట్టేయడం ఉంచే విధంగా, రోడ్డున పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సీసీఐ ఎక్కడ కూడా 7 క్వింటాలు కొనాలని కేంద్ర ప్రభుత్వం లేదు. రైతులకు పూర్తిగా కూడా చిట్ట చివరి పత్తికి పూర్తిగా కూడా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 8,115 రూపాయలు ఎంఎస్పీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. పత్తి రైతులకు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండదండగా ఉన్నది. మీరు పూర్తిగా కూడా నష్టపరిహారం ఎన్ని ఎకరాలలో నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ దాన్ని కుదించి ఈ రోజు కేవలం గింతేనని ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా 15,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలి, 2 లక్షల రూపాయలు యొక్క పూర్తిగా కూడా మరి రుణమాఫీ కానటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి, ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలి. పూర్తిగా ఈ డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగ ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఈ నెల 26వ తారీఖున ఇక్కడ జరుగుతున్నది పెద్ద ఎత్తున రైతు యొక్క దీక్ష కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారి యొక్క, కోటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నది. మా యొక్క జిల్లా నాయకులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మరి యొక్క సుధాకర్ రెడ్డి గారు కూడా పాల్గొంటారు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా అందరూ కోరుతున్నాం, రైతన్నలు అందరూ కోరుతున్నాము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పూర్తిగా కూడా రైతులకు అండదండగా ఉన్నది. ఈ జిల్లాలో మా యొక్క నెల్లూరు కోటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది స్పీడ్గా. కాబట్టి దయచేసి అందరూ కూడా, రైతన్నలు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇచ్చే పిలుపు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.